ట్రైలర్ వచ్చింది కదా, చూసారా మీరు? చూసామండి, సూపర్ గా ఉంది. గేమ్ పుష్ప 2 అనేది వేరే లెవెల్ గా ఉంది. అల్లు అర్జున్ యాక్షన్ గానీ, రష్మిక మందాన యాక్టింగ్ గానీ అంతా సూపర్ గా ఉంది. కొత్త అది చాలా రోజుల నుంచి ఏగర్లీ వెయిటింగ్ చేస్తున్నాం. 3 years నుంచి పుష్ప 2 అని చూడాలని చాలా ఆతృతగా ఉంది. అది ఎప్పుడు వస్తుంది అని. ఇంకంతా కొద్ది రోజులే కదా, డిసెంబర్ లో చూస్తాం. అయితే అల్లు అర్జున్ గారి స్వాగ్ ఎలా అనిపించింది? వేరే లెవెల్ అండి. అది అసలు చెప్పుకోదగింది కదా. అది అతను నేషనల్ అవార్డు విన్నర్ కదా. ఇంకా ఆయన యాక్టింగ్ కూడా నేషనల్ లెవెల్లోనే ఉంటది. ఇంత ముందు అంతా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ అంటున్నాడు, కానీ ఇప్పుడు ఫైర్ కాదని తెలిసింది. అది వైల్డ్ ఫైర్. ఇంటర్నేషనల్, నేషనల్ కూడా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో తీస్తున్నాడు. అల్లు అర్జున్ గారికి మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదండి, తెలుగు ఇండస్ట్రీ ఒకటే కాదు, ఈగర్లీ వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ ఉంది. అతను ఆ విధంగా చేసుకున్నాడు అనమాట. పుష్ప కూడా ఫ్యాన్ బేస్ ని తెచ్చింది. అతని యాక్టింగ్ గానీ, స్కిల్స్ గానీ అన్ని సూపర్ గా ఉంటాయి. సుకుమార్ డైరెక్షన్ ఇంకా ఫెంటాస్టిక్ అండి. ఆ సినిమా కోసం అయితే అందరూ ఏగర్లో వెయిటింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అది కలికిని మించిన సినిమా అవ్వద్ది. సరిపోతే మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య క్లాషెస్ జరుగుతున్నాయి. అవి ఏమన్నా పుష్ప 2 కలెక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని అనుకుంటున్నావా? అదేం ఇన్ఫ్లుయెన్స్ చేయదండి. ఎందుకంటే పుష్ప 2 అనేది అసలు అది వేరే లెవెల్ మూవీ. గేమ్ చేంజర్ అనేది ఒక చిన్న మూవీ లెక్క ఉంది. పుష్ప 2 కోసం ఒక 3 years నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. ఆ యాంగ్జైటీలో ఏంటంటే అందరూ పుష్ప 2 మీద పడిపోతారు. దాని వల్ల కొద్దిగా గేమ్ చేంజర్ కి కొద్దిగా దెబ్బతినే అవకాశం అయితే ఉంటది నాకు తెలుసు. అవునా, చూసారా మీరు గేమ్ చేంజర్ టీజర్? చూశాను. అది ఒక నార్మల్ సినిమా లాగా ఉంది. దాంట్లో పెద్ద ఎక్సైట్మెంట్ అయితే నాకు కనిపించలా. దీనికైతే మనం ఎక్సైట్మెంట్ చూస్తున్నాం. పుష్ప 2 అంటే కొద్దిగా చూస్తున్నాం కదా, కొరవ చూడాలా అదే యాంగ్జైటీలో ఉంటాం అనమాట. ఇప్పుడే మనం ఓవర్సీస్ లో చూస్తే మనకి 1000 కోట్ల కలెక్షన్ లో చేరున్నాడు కదా. ఇంకా కలెక్షన్ పరంగా అయితే నేనైతే చెప్పనవసరం లేదు, దానికి వేరే లెవెల్లో ఉంది. ఓకే, సూపర్, థ్యాంక్స్ బ్రో. పుష్ప 2 ట్రైలర్ చూసారా మీరు? చూసాను సార్. ఎట్లా అనిపించింది? మెయిన్ గా ట్రైలర్ లో హైలైట్స్ ఏమనిపించాయి సార్? ట్రైలర్స్ ఏంటంటే ఇది వేరే రకంగా ఉంది. అది పుష్ప 1 మీద 2 బాగా ఏంటంటే ఈవెంట్స్ కానీ మొత్తం బాగా చూపిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే రఫ్ గా ఉంది సినిమా కూడా. రఫ్ గా ఆ ఈవెంట్స్ చూడంగానే ఆ డాన్స్ కూడా చేంజ్ అయ్యింది సార్. డాన్స్ కూడా చేంజ్ అయ్యింది, చాలా వరకు చేంజ్ అయ్యింది. అయితే ఈ సినిమా వరకు నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో పోద్ది సార్. ఇది చెప్పండి అన్న, డైలాగ్స్ మీకు ఎలా అనిపించాయి? పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటున్నాడు, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నాడు. ఈ డైలాగ్స్ అన్ని మీకు ఎలా అనిపించాయి? బాగున్నాయి సార్, ఏ క్లాస్ గా ఉన్నాయి సార్. అలాగే అల్లు అర్జున్ స్వాగ్ గానీ, అలాగే విలన్ క్యారెక్టర్ షెకావత్ ఎలా ఉండబోతుంది? మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు సార్? హీరో మీద విలన్ పాత్ర కూడా చాలా బాగుంది సార్. క్యారెక్టర్ బాగుంది సార్. ఇద్దరు క్యారెక్టర్ బాగుంది సార్, ఇద్దరిది. ఇకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అలాగే మెగా ఫ్యాన్స్ కి మధ్య చిన్న క్లాషెస్ నడుస్తున్నాయి ఇప్పుడు. అవి ఏమన్నా పుష్ప 2 కలెక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని మీరు అనుకుంటున్నారా? అది ఏం లేదు సార్. అది వాళ్ళ ఫ్యామిలీస్ అవి మనం అనుకుంటాం కానీ సార్ అది ఏమి ఉండదు సార్. అందరూ వాళ్ళు ఒకటే అవుతారు. వాళ్ళ మెగా ఫ్యామిలీ అంటే అంతే సార్. అది అచ్చు గుద్దినట్టు చెప్తాము. అవన్నీ ఏం లేదు సార్, ఎన్ని పుకార్లు సార్. ఓకే, మీరు గేమ్ చేంజర్ టీజర్ చూసారా? ఆ గేమ్ చేంజర్ చూసాను సార్. అది ఎలా ఉంది? పుష్ప 2 ట్రైలర్ ఎలా ఉంది సార్? రెండు సార్ అదేంటంటే క్లాస్, అది ఇది మాస్. అది పుష్ప 2 మాస్, అది క్లాస్. అది రెండు మాస్ క్లాస్ రెండు ఒకటే సార్. సో ఏ ప్రాబ్లం ఉండదు అంటారు ఫ్యాన్స్ మధ్య? ఏ ప్రాబ్లం ఉండదు సార్. ఫ్యాన్స్ మధ్యలో ఉండే గొడవలు సినిమాల మీద ఏం ప్రభావం ఉండదు? చూపించదు సార్. ఫ్యాన్సే అదే సార్. ఓకే సార్, పుష్ప 2 ట్రైలర్ వచ్చింది కదా, చూసారా మీరు? చూసాను. ఎట్లా అనిపించింది? మెయిన్ గా ట్రైలర్ లో హైలైట్స్ ఏమనిపించాయి? అలాంటి ఫైట్స్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది. అలాగే అల్లు అర్జున్ స్వాగ్ ఎలా అనిపించింది? కొత్తగా ఉంది, బాగుంది. విలన్ క్యారెక్టర్ షెకావత్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అంటే అదే చెప్పండి సార్. అంటే మిగతా ఆస్పెక్ట్స్ ట్రైలర్ లో డైలాగ్స్ గానీ, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నాడు, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్తున్నాడు, ఇంకా సినిమాటోగ్రఫీ గానీ, బీజిఎం, ఇవన్నీ మీకు ఎలా అనిపించాయి? అన్ని బాగున్నాయి. నాకన్నా బాగుంది అనుకుంటున్నా అంతే. సరే, ఇప్పుడు ఇకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అలాగే మెగా ఫ్యాన్స్ కి మధ్య క్లాషెస్ నడుస్తున్నాయి. అవేమన్నా పుష్ప 2 కలెక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని మీరు అనుకుంటున్నారు? ఏం తగ్గదు, బాగా వస్తాయి. మీరు గేమ్ చేంజర్ టీజర్ చూసారా అండి? చూడలేదు. ఓకే, సో ఫ్యాన్స్ మధ్యలో ఉండే గొడవలు సినిమాలపై ఏ ప్రభావం ఉండదు అంటారు? ఉండదు, అదే ఉండదు. మరి పుష్ప 2 1000 కోట్లు కలెక్షన్ క్రాస్ చేస్తుంది అంటారా? క్రాస్ చేస్తుంది. ట్రైలర్ అంత బాగుంది అన్నమాట చూడడానికి. థ్యాంక్స్.
బ్రో పుష్ప 2 ట్రైలర్ వచ్చింది కదా, చూసారా మీరు? చూసామండి. ఎట్లా అనిపించింది ట్రైలర్? మెయిన్ గా హైలైట్స్ ఏమనిపించాయి ట్రైలర్ లో? పుష్ప 2 అయితే పీక్స్ తగ్గేదేలే. మంచి కంబ్యాక్ అని కాదు, ఇంకా దాన్ని కొట్టే సినిమా అయితే లేదు. ఇప్పుడు పుష్ప 2 లో అయితే యాక్టింగ్ పరంగా అల్లు అర్జున్ గానీ, డైలాగ్ చెప్పడం గానీ, రష్మిక మందన్ యాక్టింగ్ గానీ, సునీల్ యాక్టింగ్ గానీ అంతా పీక్స్ లో ఉన్నాయి. ఓకే, అదే చెప్పు. అంటే అల్లు అర్జున్ గారి స్వాగ్ ఎలా అనిపించింది? సుకుమార్ గారి టేకింగ్ అంటే ట్రైలర్ లో గ్లింప్సెస్ గా నీకు ఎట్లా అనిపించాయి అవన్నీ? బాగుంది. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం, ఈగలు వెయిట్ చేస్తున్నాం. ఆ డే అయితే ఇంకా కాకపోతే ట్రైలర్ లో బీజిఎం ఎలా అనిపించింది? హెవీగా ఉంది, సూపర్ అనిపించింది నాకు బీజిఎం గా. ఇంకా పాటలు అయితే ఇంకా తగ్గేది లేనట్టుంది. అయితే చెప్పు బ్రో, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అలాగే అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్స్ కి చిన్న క్లాషెస్ జరుగుతున్నాయి కదా. ఈవెన్ పర్సనల్ గా అల్లు అర్జున్ గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు. సో అవేమన్నా పుష్ప 2 కలెక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని అనుకుంటున్నావా? అట్లా ఏం లేదన్న, ఎవరికి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటది. దానికి వచ్చి దానికి ఉంటాయి, దీనికి వచ్చి దీనికి ఉంటాయి. గేమ్ చేంజర్ టీజర్ చూసారా? గేమ్ చేంజర్ గా చూసాను, బట్ నాకైతే అంతేం అనిపించలేదు అది. బట్ చూద్దాం, ఇంకా ఏమైనా చేంజెస్ ఏమైనా చేస్తారేమో అట్లా. ఇప్పుడు అంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కొంచెం పుష్ప 2 అటాక్ చేస్తున్నారు. సో అది ఎవరు గేమ్ చేంజర్ విన్నర్ అవుతుంది అనుకుంటున్నావా, పుష్ప 2 అవుతుంది అనుకుంటున్నావు? అనేది మనం చెప్పలేం కదా, అది కలెక్షన్ బట్టి ఉంటది. ఇప్పుడైతే ప్రెసెంట్ పుష్ప 1 నడుస్తుంది. అవునా? ఓకే ఓకే, థ్యాంక్స్.